పిఠాపురంలో 4 రోజుల పాటు ప్రచారం చేశాక ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని అధికార పార్టీ వాళ్ళు ఏమన్నారంటే 4 రోజులు వరుసగా తిరిగితేనే ఆరోగ్యం బాగలేకుండా ఉన్నాడు, 5 సంవత్సరాల పాటు ప్రజలకి ఏం పని చేస్తాడు, ప్రజలకి ఏం అందుబాటులో ఉంటాడు అంటున్నారు. ఆయన 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. రాజధాని సమస్య అవని, ఇసుక సమస్య అవని, ఒకవేళ బోటు అంటే కాలిపోతే అక్కడ అవని, మత్స్యకారుల సమస్య అవని, ఏ సమస్యకైనా ఆయన 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పేదవాడికి ఏమైనా చెయ్యాలా, చెయ్యకపోతే ప్రతిపక్షాలు ఊరుకోవనే భయం ఉంటుంది అధికార పార్టీకి. ఆయన పోరాడుతున్నాడు కాబట్టి ఈ జన సందోహం ఆయన మెచ్చుకునే ఎంత జనం వస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక సారా ప్యాకెట్, ఎటువంటి మద్యం డబ్బులు ఇవ్వకుండా భారతదేశంలో ఏ నాయకుడికి రారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే వస్తారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో, ఇక్కడ రియల్ హీరో వంగా గీత. మీరు వంగా గీతను గెలిపించండి అని చెప్పి అడిగిపోయాడు జగన్. వంగా గీత గారికి అవకాశం ఇచ్చింది అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చారు పిఆర్పి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ నిజంగా కృతజ్ఞత బాగుంది. ఇవాళ సీటుని ఆవిడ పోటీ చేయకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ వల్ల నువ్వు వచ్చావు ఇక్కడ అదిగా పాములోకి పిఆర్పి టైంలో ఎక్కువ. అది గుర్తుపెట్టుకోవాలమ్మ తల్లి. పెద్దవారు పెద్ద మనం చేసిన అర్థం చేసుకోండి. మీరు ఓడిపోతున్నారని కూడా ఏం బాధపడక్కలేదు ఎవరో కూడా. కళ్యాణ్ గారు అటు నెగ్గించుకుంటే ఈ పిఠాపురం ప్రాంతం మోడీ గారికి ఒక వారణాసి ఎలాగో కళ్యాణ్ గారికి ఈ పిఠాపురం పాదగాయ క్షేత్రం, ఈ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మొత్తం తెలుస్తుంది ఎంత గొప్పవాడంటే. ఒక రాజకీయ నాయకుడు ఎవడు కూడా దీక్షలో, అమ్మవారి దీక్షలో, చాతుర్మాస దీక్ష ఇవన్నీ కొంచెం మర్చిపోయి నేను దీక్ష చేయరు. అంత కఠోర దీక్షలు చేస్తాడు ఈయన. ఉపవాసం ఉంటాడు. ఎవరికి సాధ్యపడుతుంది? ఒక దేశం మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ, ఒక దేవుడు అంటే భక్తి ఉంటే కానీ ఇలాంటి నాయకుడు భారతదేశంలో రారు. మోడీ గారు దేశానికి ఎంత ముఖ్యం, ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు అంతే ముఖ్యం. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. నాతో పాటు రాజకీయాలకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎవరైతే జగన్తో పాటు సమకాలీనంగా ఒకేసారి రాజకీయాలకు వచ్చారు. జగన్ ఏమో ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళకి వీళ్ళకి మద్దతు ఇస్తూ అలాగే ఉండిపోయాడు. పవన్ కళ్యాణ్కి ఏం ఎదుగుతాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఆయన పేద ప్రజల్ని దత్తత తీసుకున్నాడు. ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ నేను ఉంటానని వెళ్తున్నాడు. పేద ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నాడు. ఎటువంటి అధికారం లేకుండా 2 చోట్ల కూడా ఓడించారే ఈ రాష్ట్ర భీమవరం గాజువాక ప్రజలు. అంత మంచి వ్యక్తిని ఓడించారే. వెళ్ళిపోతారనుకున్నా వెళ్ళిపోడైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీరుతాడు. ఆయన చెప్తాడు, మీలో నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళేదాకా నేను పోరాడతానంటాడు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అది. ఆయన గొప్పవాడు, ఆయన పేదల మనిషి. పోయిన ఎలక్షన్లో భీమవరం గాజువాక 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోయినా కానీ ఆయనకి ఎన్నో కొన్ని ఓట్లు పడ్డాయి, 40,000 50,000 ఓట్లు పడ్డాయి. పడిన తర్వాత ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనీసం భీమవరం గాజువాక వైపు మళ్ళీ చూడలేదు అని చెప్పి అలా పట్టించుకోలేదు. రేపు పిఠాపురం పరిస్థితి కూడా ఎలాగే అవుతుంది అని చెప్తున్నారు. ఆయన ఏ ఒక్క నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చేయాలని కాదు, అందరినీ అభివృద్ధి చేద్దాం, రాష్ట్రం అంతా సమస్యలు తెలుసుకుందామని తిరగడంలో తను పోటీ చేసిన కాన్స్టిట్యున్సీని కొంచెం దృష్టి పెట్టలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేసింది. ఆ రాయి దాడి వెనక పవన్ కళ్యాణ్, టీడీపీ వీళ్ళు ఉన్నారని చెప్పి వైసీపీలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? ఇది తప్పుడు ప్రచారం అండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి ఎవరు చూడరు. ఏంటంటే ఇప్పుడు తిట్టుకుంటున్నారంటే ఆ వాతావరణం అలా మారిపోయిన గురించి. కానీ అసలు నిజమైన రాజకీయ ఎవడు కూడా అభివృద్ధిని చేసి నువ్వు పక్క రాజకీయ నాయకుడి సవాల్ విసరాలి. అది అంతేగాని తిట్టుకుని నీ యొక్క వ్యక్తిగతంగా దూషణ చేసి నీ ఫ్యామిలీ పర్సనల్గా ఎవరు చేయరండి. అది అలాగే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం అలాంటిది కాదు, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అలాంటి కాదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేస్తారు. నేను ఎవరిని కూడా అపోజిట్ అవని కూడా ఆ మనస్తత్వం ఉండదని అనుకుంటున్నాను. ప్రత్యర్థుల్ని మనం కొడతాం అనేది చాలా తప్పుడు ప్రచారం, తప్పుడు పత్తి. అయితే ఎవరైనా ఆకతాయిలు ఏదైనా చేసి ఉండాలి, ఏం జరిగిందో దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. చివరిగా చెప్పండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ? పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో 80,000 నుంచి 105,000 మెజార్టీ వస్తుంది. పిఠాపురం జన సైనికుల సాక్షిగా ఈ పాదయాత్ర క్షేత్రం శివయ్య సాక్షిగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విన్ అవుతారు, ఆయన లెక్కించుకుంటాం. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు భక్తులు ఈ నేలకు వచ్చాడు. ఆయన అక్కడ వారణాసి, ఇక్కడ మోడీ గారికి వారణాసి, పవన్ కళ్యాణ్ గారికి మరో వారణాసి పాదయాత్ర క్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు ఈ పిఠాపురం ఏరియాకి రావడం, ఈ పిఠాపురానికి భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చింది. మహానుభావుడు, మహా వ్యక్తి, ఇక్కడ మా దగ్గరే ఉంటాడు.
లేకపోతే మరీ చరిత్ర చాలా తప్పు చేసినట్టు అవుతారు ఎవరైనా సరే. అలాంటి నాయకుని లెక్కించుకొని మన పార్టీని బతికించుకొని భవిష్యత్తు జనసేనతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అది నా వ్యక్తిగత కోరిక. జై జనసేన, జై